ఉద్యోగుల ఐక్యత, డిఎన్జిఓలపై అక్కసు వెలగక్కుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. డిఎన్జిఓపై అక్కసు వెలగక్కుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల 2 సంవత్సరాల నుంచి మహిళలకు చాలా ప్రాధాన్యతనిస్తూ అన్ని కార్యక్రమాల్లో మహిళలకు సమాన భాగాన్ని అందిస్తూ చాలా ఉత్తమంగా మహిళలను గౌరవిస్తున్నారండి. అలాంటి మహిళలను ఇవాళ కించపరుస్తూ మాట్లాడుతూ ఆ గృహాన్ని ఒక నీచ గృహంగా మాట్లాడుతుండడం చాలా బాధాకర విషయం. ఇంకోటి ఏంటంటే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక మహిళ కూడా ఉన్నారు. ఆ మహిళలు కూడా ఆలోచించుకోవాలి. మహిళలను పక్కన పెట్టుకొని అలాంటి పదజాలను వాడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది వారికే వదిలేస్తున్నామండి. సో ఈ విషయాన్ని మేము కలకత్తా దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందండి. సారు స్పందించి యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి. సో ఇది మళ్ళీ ఇలాంటి ఇంకొకసారి రిపీట్ కాకుండా అందరం కలిసికట్టుగా ఇప్పుడు యూనిటీగా ఉండి దీన్ని ఏం చేయాలని కార్యవర్గం మా ప్రదేశ కార్యదర్శులు చెప్పిందని మేము ఫాలో ఇంకా రక్షణ కర్తవ్యంగా నిర్వహిస్తాం. కలెక్టర్ గారిని ఇదే విషయం మీద మేము కలెక్టర్ గారిని కలిసామండి. మహిళలను అసభ్య పదజాలంతో అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మా యొక్క కార్యాలయాన్ని టీఎన్జిఓ సంఘ కార్యాలయాన్ని మార్చారు, దానికి అసాంఘిక కార్యక్రమాలకి దానిలో చేపడుతున్నారు అని నిరాధారమైన ఆరోపణలు చేయటం వల్ల మా మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈరోజు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. అంతేకాకుండా మేము ఎస్పీ గారిని కూడా కలిసి వినతి పత్రం అందిస్తున్నామండి. దయచేసి ఇలాంటి యొక్క ఈ అనుచిత వ్యాఖ్యలు మహిళల పట్ల మానుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాము. ఇక మీదట కూడా మేము మా యొక్క జిల్లా కార్యవర్గము యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ఖమ్మం జిల్లా ఉద్యోగుల పట్ల సమస్యల పట్ల పూర్తి నిబద్ధతతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. టీఎన్జిఓస్ యూనియన్లో ఎటువంటి ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఈ జిల్లాలో ఉద్యోగిగా అయినటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ నిర్వహించి అసభ్య పదజాలంతో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన సందర్భంగా ఈరోజు మహిళా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీరు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు ఇదే యూనియన్కి సంఘంకి మీరు బాధ్యులుగా ఉన్నారు. అంటే మీరు నడిపిస్తే సంఘం, మేము నడిపిస్తే పోతలేదా? మీరు నడిపించినప్పుడు ఉన్న మహిళలను కూడా మేము అంతే ట్రీట్ చేసామా? మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇటువంటి వ్యాఖ్యలను భవిష్యత్తులో రానియకుండా ఉద్యోగుల మన్నలు పొందేవి వాళ్ళ మనసులు గెలుచుకొని రావాలి. కానీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు వ్యాఖ్యలతో ఉద్యోగుల్ని గందరగోళం పరిచి మొత్తం ఒక అలజడిని సృష్టిస్తూ ఆఫీసులు తిరుగుతూ చేస్తున్నారు. దయచేసి మానుకోవాలి. మాకు డిసెంబర్ 24, 21, 24 వరకు మా పదవీ కాలం ఉంది. మీకు చేతనైతే మీకు నిజంగా మీకు అంటున్నారు కదా, మీకు ఉద్యోగుల్లో ఉందో రేపు ఎన్నిక పెట్టండి. ఏ ఉద్యోగుల్లో ఎవరికి బలం ఉందో మీకే తెలుస్తుంది. అప్పుడైనా మీరు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.